ప్రార్థన చేసుకుందండి. ప్రార్థన. పరలోకమందున్న మా కన్న తండ్రి, నీకే వందనాలు తండ్రి. సహాయం చేశారు నాన్న, కృప చూపించారు తండ్రి. అందును బట్టి ఎంతగానో వందనాలు తండ్రి. ఎన్నో విషయాలు మాకు నేర్పిస్తున్నారు తండ్రి. ఈరోజు కూడా తండ్రి ఒక మంచి విషయాన్ని మేము నేర్చుకొనబోతుండగా చెప్పబోయే నాకు సమయోచితమైన జ్ఞానాన్ని వినేవారికి అర్థమయ్యే రీతిలో చెప్పుటకు మీ పరిశుద్ధాత్మని సహాయాన్ని తోడుగా దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? వెరీ గుడ్. ఇప్పటికే మనం చాలా విషయాలు నేర్చుకున్నాం. ఈరోజు కూడా ఒక మంచి విషయాన్ని మనం మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాం. సో ఏంటంటే, ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం, అనగనగా ఒక అఖిల్ ఒక అనిల్ ఉన్నారంట. ఎవరండి? ఒక అఖిల్ ఒక అనిల్. సో వీళ్ళిద్దరికి పడదనమాట. అనిల్కి అఖిల్కి అస్సలు పడదు. ఎంత దారుణం అంటే చాలా దారుణం, అస్సలు పడదు. సో పడకపోయేసరికి వీళ్ళు ఎప్పుడు ఫైటింగ్ చేసుకుంటూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు, తిట్టుకుంటూ ఉంటారనమాట. అలా ఒకరోజు అఖిల్ అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు అనమాట. నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అనిల్ అనేటువంటి వ్యక్తి స్విమ్మింగ్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఆ పక్కన కొద్దిగా లోతు ఉంటుంది అనమాట. అలా లోపలికి వెళ్ళి కొద్ది ఏమవుతుంది, లోతు పెరుగుతుందంట. అయితే అనిల్ ఏం చేశాడంటే ఈత కొట్టుకుంటూ వెళ్తూ సడన్గా అఖిల్ని చూశాడనమాట. ఆ అఖిల్ని చూసేసరికి ఆ పై లోతు దగ్గర నుంచి లోపల లోతుకి వెళ్ళిపోయాడు అనమాట. మునిగిపోతున్నాడు. వీళ్ళిద్దరికీ పడదు. మునిగిపోతున్నప్పుడు అప్పుడు అఖిల్ వెళ్ళి అనిల్ని చేపట్టుకొని పైకి తీసుకొచ్చాడనమాట. అప్పుడు ఆ అనిల్ ఈ అఖిల్కు ఉన్నటువంటి మంచి మనసును చూసి ఆశ్చర్యపడు. నిజమే కదా, ఇద్దరు ఫైటింగ్, ఇద్దరు శత్రువులు అయినప్పటికీ కూడా ఒక ఆపద వచ్చేసరికి ఏం చేశాడు అఖిల్? అనిల్ని కాపాడాడు. ఆ మంచి మనసును చూసి అనిల్ ఎంతగానో ఆశ్చర్యపడ్డాడు. సో ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్ కూడా మనసు కోసమే. కాకపోతే అఖిల్ యొక్క మంచి మనసు కోసం కాదు, కానీ దేవుని యొక్క మంచి మనసు కోసం. ఏంటి టైటిల్? లేదా ఏంటి టైటిల్? దేవునికి మనసా, అది నరులకు తెలుసా, అదనమాట. సో మనం ఇప్పుడే మాట్లాడాడు, మన సాయి బ్రదర్ చెప్పాడు మనసు గురించి ప్రతిదీ చెప్పి, అందులో దేవుని మనసును అర్థం చేసుకున్నటువంటి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేశాడు. ఎవరా వ్యక్తి? యేసుక్రీస్తు వారు. సో ఇంకా దేవుని మనసును అర్థం చేసుకున్న వ్యక్తులు చాలామంది ఉన్నారు, అవునా కదా? అబ్రహాం గురించి మనకు తెలుసు, నోవాహు గారి గురించి మనకు తెలుసు, పౌలు గారి గురించి మనకు తెలుసు. ఇలా మాట్లాడుకుంటూ వస్తే మనకి పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. దేవుని మనసును అర్థం చేసుకొని మనకి పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు చాలామందిని మనం బైబిల్ ఇప్పటివరకు విన్నాం. చాలామంది దైవజనులు మనకు చెప్పారు. కాకపోతే ఇందులో కొంతమందిని ఎక్కువగా మాట్లాడరనమాట. కొంతమంది బైబిల్లో కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి ఇంపార్టెంట్, కానీ వారి గురించి చాలా తక్కువగా మాట్లాడుతుంటారు. అందులో ఒక వ్యక్తి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం, ఓకేనా? సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే, పౌలు గారికి నిజమైన కుమారుడైన తిమోతి గారి గురించి మాట్లాడుకుందాం. ఎవరండి? పౌలు గారికి నిజమైన కుమారుడైన తిమోతి. చూద్దాం ఒకసారి. 2వ తిమోతి, ఫస్ట్ 1 తిమోతి తీయండి. 1 తిమోతి 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. 1 తిమోతి, విశ్వాసమును బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతికి శుభమని చెప్పు వ్రాయనది. చాలమ్మ. ఎవరు చెప్తున్నారు ఈ పత్రిక? ఎవరు రాశారండి? పౌలు గారు రాస్తున్నారు. పౌలు గారు రాస్తూ ఒక మాట మాట్లాడుతున్నాడు అక్కడ. ఏమని? నా నిజమైన కుమారుడగు తిమోతికి. ఒకసారి ఆలోచించండి. పౌలు గారికి అసలు పెళ్ళయిందా? ఏంటి? పౌలు గారికి పెళ్ళయిందా? అవ్వలేదు. మరి పెళ్ళి కానటువంటి వ్యక్తికి కొడుకు ఉండడం ఏంటి? అవునంటారు కాదంటారు? పెళ్ళైన వాళ్ళకే కదండి కొడుకుంటాడు. పెళ్ళి కానటువంటి వ్యక్తికి కొడుకున్నాడంట. ఇక్కడ అదేగా చెప్తున్నాడు, నిజమైన కుమారుడుగు తిమోతి. మరి ఎవరి కొడుకు? పెళ్ళి కాకుండా ఎలా వచ్చాడు ఈ కొడుకు అంటే, అదేనండి, ఆత్మీయ సంబంధమైనటువంటి కుమారుడు. ఈరోజు శారీర ప్రకారంగా మనం కన్నటువంటి పిల్లలు మన పిల్లలైతే, దాంతోపాటు దైవజనులైనటువంటి వారు పిల్లలకి అంటారండి. వాళ్ళే ఆత్మీయ కుమారులు. అంటే దైవజనులు అనేటువంటి వారు వాక్యాన్ని చెప్పి వాళ్ళకి బాప్తీసాన్ని ఇచ్చి వాళ్ళని దేవుని యొక్క పిల్లలుగా చేస్తారు కదా, వాళ్ళనే వీళ్ళు ఎలా భావిస్తారో తెలుసా? వాళ్ళ కొడుకులుగా భావిస్తారు, తమ పిల్లలుగా భావిస్తారు. అందుకే మనం మాట్లాడినప్పుడు కూడా చూడండి, ఆత్మీయ తండ్రి అంటారు, ఆత్మీయ తల్లి అంటారు. అంటే ఏంటి?
ఆత్మ ప్రకారంగా దేవుని ప్రకారంగా నన్ను కన్నవాడు. ఈరోజు మనకు వాక్యం అంటే ఏంటో తెలియదు. నాకు వాక్యం అంటే ఏంటో తెలియనప్పుడు ఎవరో దైవజనుడు నాకు వాక్యం చెప్పడం వల్లే కదా నేను దేవుని తెలుసుకున్నాను. ఎవరో ఒక దైవజనుడు నన్ను వాక్యంలోని కన్నాడు అంటే నన్ను దేవునికి కొడుకుగా చేశాడు. కాబట్టి అప్పుడు నేను అతనికి ఏమవుతానంటే దేవుని సంబంధమైనటువంటి కుమారుణ్ణి అవుతాను. అర్థమైంది లేదా మీకు? అదేవిధంగా పౌలు గారికి తిమోతి ఎవరంట? నిజమైన కుమారుడు అంట. ఏ విధంగా కుమారుడు? పెళ్లి చేసుకుంటే వచ్చిన కుమారుడు కాదు. అది విశ్వాసమును బట్టి దేవుని కృపచేత కన్నటువంటి కుమారుడు ఎవరంటే తిమోతి అండి. ఈయన గురించి మనం మాట్లాడుకుందాం. ఇందుకీ మరి నిజమైన కుమారుడు అంటున్నారు కదా, నిజమైన కుమారుడు అంటే మరి అబద్ధమైన కుమారులు కూడా ఉంటారా? అర్థమవుతుంది లేదు మీకు? నిజమైన కుమారుడు అంటున్నారంటే ఇక్కడ పౌలు గారు అబద్ధ కుమారులు కూడా ఉంటారా? ఎస్ అండి, ఉన్నారండి. పౌలు గారికి నిజమైన సహోదరులు ఎలాగైతే ఉన్నారో కపట సహోదరులు కూడా అలాగే ఉన్నారు. 2 కొరింథీ 11 అధ్యాయం చేయండి. 2 కొరింథీ 11 అధ్యాయము 25వ వచనము. ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణముల్లోనూ నదుల వలనైన ఆపదల్లోనూ దొంగల వలనైన ఆపదల్లోనూ నా స్వజనుల వలనైన ఆపదల్లోనూ అన్యజనుల వలనైన ఆపదల్లోనూ పట్టణముల్లో ఆపదల్లోనూ అరణ్యముల్లో ఆపదల్లోనూ సముద్రముల్లో ఆపదలోను, ఇప్పుడు చదవండి, కపట సహోదరుల వలని ఆపదలలోను. అంటే ఏంటంట, పౌలు గారు కొన్ని సమస్యలు ఫేస్ చేశారంట తన జీవితంలో. తన సొంత జనుల వల్ల సమస్యలు ఫేస్ చేశారు, వాడ పగిలి సమస్యలు ఫేస్ చేశారు, సముద్రంలో పడిపోయి ఫేస్ చేశారు. అదేవిధంగా ఎవరితో ఫేస్ చేశారంట? కపట సహోదరుల వల్ల సమస్యను ఫేస్ చేశారంట. అంటే పౌలు గారికి నిజమైన సహోదరులు ఎలాగైతే ఉన్నారో కపట సహోదరులు కూడా అలాగే ఉన్నారు. కానీ ఇక్కడ కపట సహోదరుల కోసం మాట్లాడట్లేదు. కానీ పౌలు గారు నిజమైన కుమారుడు అంటున్నారండి. ఎవరిని? తిమోతిని. తిమోతి అంట పౌలు గారికి నిజమైన కుమారుడు అంట. అంతేకాదు, చూడండి 2వ తిమోతి తీయండి. 2వ తిమోతి 1వ అధ్యాయము 1వ వచనం. క్రీస్తు యేసునందున్న జీవము గూర్చిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తులుడైన పౌలును ప్రియకుమారుడగు తిమోతికి, చాలమ్మ ఇక్కడేమంటున్నాడు? ప్రియకుమారుడగు తిమోతి. ఇంతకేమన్నాడండి? నిజమైన కుమారుడగు తిమోతి. ఇక్కడ ప్రియకుమారుడైన తిమోతి. సేమండి, ఇదే పదాన్ని మనం వేరే దగ్గర కూడా వింటాం. ఈ ప్రియమైన కుమారుడు అనేటువంటి పదం ఎక్కడ విన్నారు చెప్పండి మీరు? యేసుక్రీస్తు వారు బాప్తీసం తీసుకొని వడ్డు మీదకి వచ్చిన తర్వాత అప్పుడు పరలోకం నుంచి, అంటే ఇక్కడ ఆకాశం నుంచి ఒక శబ్దం వినబడుతుంది. ఏ శబ్దం అది? ఈయనే నా ప్రియ కుమారుడు. చూసారా? ఎక్కడ దేవుడు ఎలాగైతే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కోసం తన ప్రియమైన కుమారుడు అన్నారో, ఇక్కడ కూడా పౌలు గారు ఏమంటున్నారు? తిమోతి కోసం ప్రియమైన కుమారుడు అంటున్నారండి. అంటే మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, అక్కడ తండ్రి ఏ పని అయితే చెప్పాడో యేసుప్రభు వారికి అదంతా యేసుప్రభు వారు చేశారు, అవునా కదా? అక్కడ తండ్రి మాట జబదాటకుండా యేసుప్రభు వారు ఏ విధంగా అయితే తండ్రి చెప్పిన ప్రతి పనిని చేశారో, ఎక్కడ కూడా తన తండ్రి అయినటువంటి పౌలు గారు చెప్పిన ప్రతి పనిని ఎవరు చేశారో తెలుసా? తిమోతి చేశాడు. అది మీకు ముందుకు వెళ్ళే కొద్దీ అర్థమవుతుంది. ప్రతి పని చేశాడనమాట. పౌలు గారు చెప్పడం లేదండి, తిమోతి గారు వండర్ఫుల్గా చేసేవారు ప్రతి పనిని. అసలు ఆ తిమోతి గారి గురించి మనం తెలుసుకుంటే నిజంగా చాలా గొప్పవాడండి. అందరూ స్కిప్ చేస్తుంటారు, కానీ ఈయన గురించి తెలుసుకుంటే మాత్రం ఇతని కంటే గొప్ప వ్యక్తి వేరే ఒకతను లేడా అనిపించేలా ఉంటుందన్నమాట ఈయన చరిత్ర. అర్థమవుతుందా? వెళ్దాం. అసలు ఈయన ఎవరు? ఈ తిమోతి గారికి పౌలు గారికి రిలేషన్షిప్ ఎలా ఫామ్ అయింది అనేది తెలుసుకుందాం ఫస్ట్. అర్థమవుతుందా? పౌలు గారికి తిమోతి గారికి రిలేషన్షిప్ ఎలా ఫామ్ అయింది అనే విషయం తెలుసుకుందాం. పౌలు గారి జీవితం మనకు తెలుసండి. పౌలు గారి జీవితంలో ఎప్పుడైతే ఈయన క్రైస్తవుల్ని హింసించడానికి వెళ్తాడో అప్పుడు యేసుప్రభు వారు ఈయనకి దర్శిస్తారు. దర్శించిన తర్వాత ఈయన జీవితంలో మారుమనసు పొందుతారు. మారుమనసు పొందిన తర్వాత ఈయన జర్నీ స్టార్ట్ చేస్తారు. మిషనరీస్ అంటే పౌలు గారు తన జీవితంలో జర్నీస్ అంటే ఒక్కొక్క చోటకి వెళ్ళి అక్కడ సంఘాన్ని స్థాపించడం అనేది స్టార్ట్ చేస్తారు. ఇలా పౌలు గారు బర్నబా గారు మొట్టమొదటి ప్రయాణాన్ని ప్రారంభిస్తారండి. అర్థమవుతుందా? పౌలు గారి యొక్క మొట్టమొదటి ప్రయాణంలో పౌలు గారితో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరంటే బర్నబా గారు, మార్కు అని మారుపేరు గల యోహాను. అర్థమవుతుందా? మార్కు అనే మారుపేరు గల యోహాను, అలాగే బర్నబా గారిని తోడుపెట్టుకుని ఇంకా కొంతమంది ఉంటారు టీము. వీళ్ళందరినీ తోడుపెట్టుకుని పౌలు గారు ఏం చేస్తారంటే మొట్టమొదటి జర్నీ స్టార్ట్ చేస్తారు. మీ వెనకాల బైబిల్లో
బ్యాక్ సైడ్ తీయండి మ్యాప్స్, బైబిల్ బ్యాక్ సైడ్ మ్యాప్స్ ఉంటుంది చూడండి. పౌలు గారి మొదటి ప్రయాణం అని ఉంటుంది చూడండి. పౌలు గారి మొదటి ప్రయాణము, రెండవ ప్రయాణం అని ఉంటుంది. తీసారా? ప్రతి ఒక్కరూ నేను చెప్తుంది జాగ్రత్తగా మీ బైబిల్లో చూడండి, అప్పుడు మీకు క్లియర్గా ప్రతిదీ అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు పౌలు గారి ప్రయాణం మొదటి మ్యాప్ తీసారా? అందరూ తీసారండి? ఇప్పుడు అందరూ చూడండి, అంతియోకియా అని ఉంటుంది చూడండి. ఈ చివర రైట్ సైడ్ చివర అంతియోకియా అనే ప్లేస్ కనిపిస్తుందా మీకు? ఓకేనా? ఇప్పుడు ఈ అంతియోకియా దగ్గర నుంచే ప్రారంభిస్తారు పౌలు గారి మొదటి ప్రయాణం. అర్థమవుతుంది లేదా? ఇప్పుడు ఈ అంతియోకియా నుంచి ప్రారంభించి సెలూకయ అనేటువంటి ఒక ప్రదేశానికి వెళ్తారు. అక్కడ ఉండదు. ఈ సెలూకయ అనేటువంటి ప్రదేశానికి వెళ్తారు. ఎక్కడి నుంచి? అంతియోకియా నుంచి సెలూకయ, అంటే 15 కిలోమీటర్లు అండి. ఈ 15 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్తారు. అక్కడ ఏముంటుందంటే వాటర్ వేవ్ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి వాటర్ వేవ్ని ఎక్కి, అంటే సెలూకయలో ఉన్నటువంటి వాటర్ వేవ్ని ఎక్కి ఎక్కడికి వెళ్తారంటే ఇది కూడా చూడండి, కుప్రా అని ఉంటుంది చూడండి, పక్కన కుప్రా అని ఉంది ఒకటి, మధ్యలో ఒక ప్రదేశం కుప్రా. ఈ కుప్రా అనేది ఒక దీవి అనమాట. ఇక్కడ నుంచి డైరెక్ట్గా అంతియోకియా నుంచి ఎక్కడికి వచ్చారు? సెలూకయ వచ్చారు 15 కిలోమీటర్లు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? వాడెక్కి ఈ కుప్రాకు వస్తారు. ఈ కుప్రాలో ఫస్ట్ ప్లేస్ చూడండి, సలామీ అని ఉందా? ఆ సలామీ అనేటువంటి మొదటి ప్లేస్ అనమాట. అక్కడ ఆగుతారు. అక్కడ ఆగి అక్కడ సువార్త చెప్తారనమాట సలామీలో. ఆ సలామీలో చెప్పిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు చూడండి, నెక్స్ట్ పాపు అని ఉందా? ఈ పాపు అనే ప్రదేశానికి వస్తారు. ఈ పాపు అనే ప్రదేశంలోనే ఒక సిచ్యువేషన్ జరుగుతుంది. ఏంటో తెలుసా? బరియేసు అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు, గారడివాడు. అక్కడే గవర్నర్ ఉంటాడండి, కుప్రా గవర్నర్ ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే పౌలు గారిని, బర్నబా గారిని వీళ్ళందరినీ పిలుచుకొని వాక్యం చెప్పించుకుంటాడు. వాక్యం చెప్పించుకున్నప్పుడు అక్కడే ఒక వ్యక్తి ఉంటారు, ఎవరైనా ఈ బరియేసు అనేటువంటి గారడివాడు ఉంటాడు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? పౌలు గారు, బర్నబా గారు ఇతను చూసి ఇతన్ని ఏం చేస్తారు? శపిస్తారు. అర్థమైందా లేదు? ఈ సిచ్యువేషన్ మీకు తెలుసు. శపించిన తర్వాత అప్పుడు ఆ గవర్నర్కి మారుమనసు వచ్చేస్తుంది. నిజంగా ఈ యొక్క దైవజనులు అని చెప్పి ఆ గవర్నర్ మారుమనసు పొందుతారు. అక్కడ ఏం జరుగుతుందంటే ఈ కుప్రా అనేటువంటి ప్రదేశంలో, ఈ పాపు అనేటువంటి ప్రదేశంలోనే అది జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ పాపు తర్వాత ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తారంటే ఆ పక్కన చూడండి, పైన పంపూలియా అని ఒకటి ఉంది చూసారా? పంపూలియా కనబడుతుంది మీకు? ఈ పంపూలియా అనేది రాష్ట్రం అనమాట. ఈ పంపూలియా పక్కన చూడండి, పెర్గే అని ఉంది చూసారా? ఈ పంపూలియాలో ఉన్నటువంటి ప్లేసే పెర్గే అనమాట. ఈ పెర్గేకి వస్తారు. ఈ పెర్గేకి వచ్చినప్పుడు ఇక్కడే మార్కు అనే మారు పేరు గల యోహాన్ ఉంటారు కదా, చెప్పాను కదా. బయలుదేరినప్పుడు ఎవరెవరు బయలుదేరారు? పౌలు గారు, బర్నబా గారు, మార్కు అని మారు పేరు గల యోహాను, ఇంకా కొంతమంది శిష్యులు బయలుదేరి వచ్చారు కదా. ఇక్కడ ఈ పెర్గే అనేటువంటి ప్లేస్లోనే మార్కు అనే మారు పేరు కలిగినటువంటి యోహాను వీళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఎక్కడికి? యెరూషలేంకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఎవరున్నారు? ఇంకా పౌలు గారు, బర్నబా గారు. ఈ పౌలు గారు, బర్నబా గారు ఈ పెర్గే దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తారంటే ఇదిగో ఈ అంతియోకియా అని చూడండి. అంటే ఇప్పుడు మీరు గమనించాలి, ఎక్కడొక అంతియోకియా ఉంది, ఎక్కడొక అంతియోకియా ఉంది. ఈ అంతియోకియా ఉంది చూసారా? కింద ఉన్న అంతియోకియా, రైట్ సైడ్ ఉన్న స్టార్ట్ అయిన అంతియోకియా ఉంది చూసారా? దాన్ని ఏమంటారంటే సిరియా అంతియోకియా. అంటే సిరియాలో ఉన్నటువంటి అంతియోకియా వేరు, ఇటుపక్క ఇక్కడ చూసారు ఇప్పుడు వెళ్ళారు కదా, ఇదేంటంటే ఆసియాలో ఉన్న అంతియోకియా. అర్థమవుతుంది మీకు? అంటే 2 అంతియోకియాలు ఉంటాయి, మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. స్టార్ట్ చేసింది ఎక్కడ? సిరియాలో ఉన్న అంతియోకియా. ఇప్పుడు వెళ్ళింది ఎక్కడ? ఆసియాలో ఉన్న అంతియోకియా. ఇక్కడికి వెళ్ళారండి. ఈ అంతియోకియాకి వచ్చినప్పుడు ఒక సిచ్యువేషన్ జరుగుతుంది. ఏంటో తెలుసా? పౌలు గారు వెళ్తారు, సమాజ మందిరంలో వాక్యం చెప్తారు. వాక్యం చెప్పగానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆశ్చర్యపోయి, అయ్యగారు మీరు ఇలా కాదండి, మీరు మళ్ళీ మాకు ఇంకొకసారి వాక్యాన్ని చెప్పాలండి, మీరు మళ్ళీ నాకు ఇంకోసారి వాక్యం చెప్పాలండి అని చెప్తారనమాట. అప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీక్ ఏం చేస్తారంటే పౌలు గారు వాక్యం చెప్తారు. ఎందుకు వీళ్ళు సమయాన్ని అడుగుతారంటే, రెండోసారి ఎందుకు చెప్పమంటారంటే, మొదటిసారి చెప్పినప్పుడు అందరూ ఉండకపోవచ్చు అక్కడ, తర్వాతసారి చెప్పినప్పుడు అందరినీ తీసుకొస్తారనమాట. వాళ్ళు తీసుకొచ్చి అప్పుడు పౌలు గారు ఏం చేస్తారంటే అక్కడ గట్టిగా వాక్యం చెప్తారండి. వాక్యం చెప్పుకొని అంతమంది జనాభా ఎప్పుడు ఏ మీటింగ్కి అటెండ్ అవ్వలేదనమాట. అంతమంది అటెండ్ అవుతారు పౌలు గారు వాక్యం చెప్తుంటే. అంత చక్కగా వింటారనమాట. అంతమంది వినేసరికి ఇంతమందిని చూసిన యూదులు ఉంటారు కదా మరి ఆ కాలంలో యూదులు ఏం చేస్తారు? వాళ్ళు వాక్యాన్ని బోధించే వాళ్ళే. వాళ్ళు బోధించినప్పుడు ఎప్పుడు ఎంతమంది రాలే, కానీ పౌలు గారు బోధించేసరికి ఎంతమంది వస్తున్నారు? చాలామంది వస్తారండి. దాన్ని చూసి ఈర్షపడి పౌలు గారి మీద దాడి చేయడానికి చుట్టుపక్కల ఉన్న ప్రజలందరినీ కూడా ఉరుకొలిపి పౌలు గారి మీదకి దాడి చేస్తారండి. అర్థమవుతుందా? దాడి చేస్తారు. దాడి చేసిన తర్వాత ఆ దాడిని తట్టుకోలేక పౌలు గారు అంటారు, ఇంక నేను వీళ్ళ దగ్గరికి రాను, నేను అన్యజనుల దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి అన్యజనుల దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. అక్కడి నుంచి ఆ అంతియోకియా దగ్గర నుంచి ఎక్కడికి వస్తారో తెలుసా? ఇకోనియా అని చూడండి. ఇకోనియా అనే ప్లేస్ ఉందా మీకు? అక్కడ కనబడుతుందా? ఆ ఇకోనియా దగ్గరికి వస్తారనమాట. అర్థమవుతుందా? ఈ ఇకోనియాలో కూడా సేమ్ వాక్యం చెప్తారు. వాక్యం చెప్పగానే ఇక్కడ కూడా వాక్యం చెప్తున్నారనే విషయం ఆ అంతియోకియాలో ఉన్నటువంటి యూదులకు తెలిసిపోద్ది. వాళ్ళు ఏం చేస్తారు? అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఎక్కడ ఉన్నటువంటి పౌలు గారిని ఏం చేస్తారు? చెదరగొడతారు. మళ్ళీ అక్కడ ఉన్న జనాలు రెచ్చగొట్టడం, ఆయన మీదకి వ్యతిరేకంగా చేయడం చేసిన తర్వాత అక్కడి నుంచి పౌలు గారు ఏం చేస్తారంటే మళ్ళీ చూడండి లుకయోనియా అని ఉంది.
పైన. లుకయోనియా అంటే ఏంటంటే, లుకయోనియా అనేది ఒక భాష అండి. ఇప్పుడు హెబ్రీలు అని ఉంటుంది. హెబ్రీలు అంటే హెబ్రీ భాష మాట్లాడేవారిని హెబ్రీలు అంటారు. అదేవిధంగా లుకయోనియా అని ఉందంటే లుకయోనియా భాష మాట్లాడేటువంటి ప్రాంత ప్రజలని. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంటే ఎవరంటే, ఇదిగో చూడండి, గలతీ, లుస్త్రా, దెర్బే అని 3 ప్రదేశాలు కనబడుతున్నాయి మనకి. గలతీ, లుస్త్రా, దెర్బే ఈ ప్రదేశాలకు వస్తారనమాట పౌలు గారు. ఎక్కడి నుంచి? ఇకోనియా దగ్గర నుంచి ఈ లుస్త్రా అనేటువంటి ప్రదేశానికి వస్తారు. ఎక్కడికి వచ్చారండి? లుస్త్రా. ఈ లుస్త్రా అనేటువంటి ప్రదేశంలో పుట్టినటువంటి వ్యక్తి ఎవరంటే, ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న తిమోతి గారు. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు ఈ లుస్త్రాలో ఏం జరుగుతుంది తెలుసా? ఎక్కడేనండి, లుస్త్రా వచ్చిన తర్వాత పౌలు గారు వాక్యం చెప్తారు. వాక్యం చెప్పిన తర్వాత ఏమవుతుందంటే, అందరూ వింటారు. అక్కడ ఒక కుంటివాడిని స్వస్థపరుస్తారనమాట. ఎవరు? పౌలు, బర్నబా. కుంటివాడిని స్వస్థపరచడం చూసి అక్కడ ఉన్న జనాలు ఆశ్చర్యపోయి అక్కడ కూడా వాళ్ళిద్దరు దేవుళ్ళు, వాళ్ళకు ఒక ఆచారం ఉంటుంది అనమాట. ఏంటంటే, వాళ్ళకంటూ పూర్వంలో 2 దేవుళ్ళు ఉండేవారంట. వాళ్ళ మనిషి రూపంలో వచ్చేవారంట. వస్తే ఈ ప్రజలు అనేవాళ్ళు పట్టించుకోలేదంట. పట్టించుకోకపోవడం వల్ల ఈ దేశం మీద శాపం వచ్చింది అనేటువంటి నమ్మకం ఉంది. వీళ్ళు ఎప్పుడైతే వెళ్ళి స్వస్థపరిస్తారో, అమ్మ బాబు, ఒకప్పుడు మన పూర్వీకులు ఎవరినైతే విసర్జించారో ఆ దేవుళ్ళే ఇప్పుడు మళ్ళీ మన దగ్గరికి వచ్చారు అని చెప్పి ఈ పౌలు గారికి, బర్నబా గారికి ఏం చేస్తారంటే, మొత్తం ఇంక వీళ్ళే దేవుళ్ళు అనుకుని అందరూ కూడా దండలు అయితే ఇచ్చేస్తుంటారనమాట. ఒక పెద్ద ఆవుదోడని తెచ్చేస్తారు వీళ్ళ కోసం బలివ్వడానికి. అప్పుడు పౌలు గారు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళ పౌలు, బర్నబా ఇద్దరు కూడా బట్టలు చింపుకొని, అయ్యలారా, మేము దేవుళ్ళు కాదు, మీ స్వభావం కలిగినటువంటి మనుషులమే మేమని చెప్పి వాళ్ళందరినీ ఒప్పించడానికి, ఆ బలులు అర్పించకుండా ఆపడానికి నానా కష్టాలు పడతారండి. అర్థమవుతుందా? పొద్దున్నంతా ఇంత కష్టపడతారు. కష్టపడిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ యూదులు ఉన్నారు కదా, అక్కడి నుంచి ఆ యూదులు మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు. లుస్త్రాకి వచ్చేసి ఏం చేస్తారంటే, ఆ లుస్త్రాలో ఉన్నటువంటి ప్రజలను కూడా మళ్ళీ సేమ్ గలిబిలి పరిస్తారు. గలిబిలి పరిచేసరికి ఈ లుస్త్రాలో ఉన్న ప్రజలకు బీపీ ఎక్కిపోయి అప్పుడు రాళ్ళు ఇచ్చుకొని పౌలు గారిని చితక్ కొడేస్తారండి. అర్థమవుతుందా? ఎలా కొడతారండి? ఇంక పౌలు గారు చచ్చిపోయారు అనేటువంటి విధంగా కొడతారనమాట. ఈ లుస్త్రాలో కొట్టేసి రోడ్డు అవతలకి విడిచిపడేసి ఇంక చచ్చిపోయాడు అనేసరికి ఆ మరుసటి రోజు లెగిసి ఎక్కడికి వెళ్తాడో తెలుసా? ఆ పక్కనే దెర్బే అని ఒక ప్రదేశం అని చూసారా, అక్కడికి వెళ్తారు సువార్త చెప్పడానికి. ఇంతటితో పౌలు గారి యొక్క మొదటి ప్రయాణం పూర్తవుతుంది. ఇప్పుడు మనకు అర్థం కావాల్సిన విషయం అంటే, సేమ్ మళ్ళీ అలాగే రిటర్న్ వెళ్ళిపోతాడు అనమాట. ఎలాగైతే ఇప్పుడు ప్రదేశాల నుంచి తాక్కుంటూ వచ్చాడో మళ్ళీ అలాగే రిటర్న్ వెళ్ళిపోతాడు. ఇది మొదటి జర్నీ. ఈ మొదటి జర్నీలో లుస్త్రా అనే ప్రదేశం స్పాట్ మీకు అర్థమవుతుందా? ఆ లుస్త్రాకి సంబంధించినటువంటి వ్యక్తి ఎవరంటే తిమోతి గారండి. ఇప్పుడు మీకు అర్థమైందా? పౌలు గారికి తిమోతి గారు ఎలా పరిచయం అయ్యారు అనే విషయం చెప్పడం కోసం ఇదంతా చెప్పాను. అర్థమైందా? ఈ విధంగా పౌలు గారికి తిమోతి గారు పరిచయం అయ్యారు. ఎలా పరిచయం అయ్యారు? మొదటి జర్నీలో పరిచయం అవ్వలేదు. ఇప్పుడు రెండో జర్నీ ఉంటుంది. మొదటి జర్నీ అయిపోయింది కదా. ఈ మొదటి జర్నీలో తిమోతి గారు పెద్దగా తెలియకపోవచ్చు పౌలు గారికి. రెండో జర్నీలో ఏమవుతుందంటే, ఇప్పుడు బర్నబా ఉండడు. వాళ్ళ మధ్యన పెద్ద గొడవ అవుతుంది. గొడవ అయిన తర్వాత పెద్ద డిస్కషన్ అవుతుంది. బర్నబా డ్రాప్ అయిపోతాడు. బర్నబా డ్రాప్ అయిపోయిన తర్వాత పౌలు గారు ఏం చేస్తారు? శీల గారిని వెనక పెట్టుకొని రెండో జర్నీ స్టార్ట్ చేస్తారు. అర్థమవుతుందా? కన్ఫ్యూజ్ అవుతుంది కదా, కొద్దిగా కష్టంగా ఉంది కదా, తప్పదు. కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే నీట్గా అర్థమవుతుంది. ఓకేనా? ఫస్ట్ జర్నీ అయిపోయింది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పౌలు గారు మొదటి జర్నీలో చివరికి వెళ్ళిన ప్రదేశాలు 2, లుస్త్రా, దెర్బే. ఓకేనా? ఇప్పుడు రెండో జర్నీలో ఈయన మొట్టమొదటి వెళ్ళేటువంటి ప్రదేశాలు అయ్యానమాట. అర్థమవుతుందా? అంత్యోక్య దగ్గర నుంచి అలా వెళ్తూ అక్కడ లుస్త్రా, దెర్బేకి వెళ్తారు రెండో ప్రయాణంలో. ఈ రెండో ప్రయాణంలో వెళ్తాడనమాట. దెర్బేకి, లుస్త్రాకి వెళ్ళినప్పుడు అంటే ఎన్నోసారి వచ్చినట్టు లుస్త్రాకి పౌలు గారు? కాదు, 3ఓసారి. ఎందుకు? మొదటి జర్నీ వెళ్ళేటప్పుడు ఒకసారా, మళ్ళీ రిటర్న్ ఒకసారా, మళ్ళీ రెండో జర్నీలో మూడోసారి వచ్చారనమాట. ఈ 3ఓసారి లుస్త్రాకి వచ్చినప్పుడు ఇక్కడ ఒక పేరు వినబడుతుంది అనమాట. ఆ ప్రదేశం అంతా ఒక పేరు మారుమోగిపోద్ది, చాలా గొప్పగా మారుమోగిపోద్ది. ఎవరి పేరు అంటే అదే తిమోతి గారి పేరండి. తిమోతి గారి యొక్క మంచితనం గురించి, తిమోతి గారి యొక్క గొప్పతనం గురించి మొత్తం ఆ ప్రజలందరూ మాట్లాడుకుంటారనమాట. ఇంత భక్తిపరుడు ఎక్కడా లేడు, ఇంత మంచి వ్యక్తి ఎక్కడా లేడని చెప్పి అందరూ మాట్లాడుకుంటుంటే అప్పుడు పౌలు గారు తిమోతి గారి దగ్గరికి వెళ్తారండి. మరి అంతలా మాట్లాడుకుంటే తిమోతి గారికి వెళ్తే తిమోతిని చూస్తాడు. చూసిన తర్వాత పౌలు అంతటి వాడు, పౌలు ఎంత గొప్పవాడు. ఈరోజు మనం ఎంత గొప్పగా పౌలు గారిని చూస్తాం, ఒక లెవెల్లో చూస్తాం. ఆ పౌలు అంతటి వాడే తిమోతితో మాట్లాడుతూ, తిమోతి నాతో వస్తావా అని అడుగుతాడండి. తిమోతి నాతో దేవుని కోసం నువ్వు పనిచేయడానికి వస్తావా అంటే, మారు మాట మాట్లాడుకుని నేను వస్తానంటాడండి తిమోతి. ఇందులో గొప్ప విషయం ఏముంది బ్రదరు? పౌలు అంతటి గొప్పవాడే వచ్చి అడిగితే మనమన్నీ వెళ్ళిపోతాం అని మీరు అనొచ్చు. కానీ మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, పౌలు గారిని రాళ్ళిచ్చుకొని చావగొట్టిన ప్రదేశం ఏది? లుస్త్రానే కదా. ఆ లుస్త్రాలోనే కదా పౌలు గారిని రాళ్ళిచ్చి చావగొట్టారు. ఆ చావగొట్టిన తిమోతి చూసి ఉంటాడంటారా, చూసలేరంటారా? ఖచ్చితంగా చూసే ఉంటాడు. ఒకవేళ చూసి ఉండకపోయినా అతను ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తెలిసే ఉంటుంది.
ఇప్పుడు పౌలు గారితో వెళ్తే నాకు రాళ్ళ దెబ్బలు తగులుతాయి అనే విషయం తిమోతి గారికి తెలిసే తెలీదా? ఇక అర్థమవుతుందా? ఎందుకంటే పౌలు గారికి అక్కడ సన్మానం జరగలేదు. ఇప్పుడు అనుకోండి దైవజనులతో వెళ్తే మంచి సన్మానాలు ఉంటే మా అబ్బాయిని కూడా మీతో తీసుకెళ్ళండి అంటున్నారు ప్రజలు. ఏంటి, దైవజనులతో మంచి భోజనం మంచి సన్మానం అన్నీ ఉన్నాయి కాబట్టి సార్ అయ్యగారు మా అబ్బాయిని కూడా తీసుకెళ్ళండి అని అంటున్నారు. వీళ్ళు తీసుకెళ్ళమన్నా ఆయన్ని తీసుకెళ్ళడానికి ఒక టెన్షను. ఎందుకంటే మనోడి క్యారెక్టర్ మామూలుగా ఉండదు. అక్కడికి వెళ్ళాడంటే ఆయన వాకింగ్ చెప్పలేడు, ఈయన కుదురుకుండలేడు. అలాంటివంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి అన్నమాట. కానీ తిమోతినే డైరెక్ట్గా పౌలు గారు వచ్చి అడిగారంటే ఆయన క్యారెక్టర్ మీరు ఆలోచించుకోవాలి. ఆ తర్వాత తిమోతి గారు వెళతానన్నారంటే ఈయన ఎంత గొప్పవారో మీరు ఆలోచించుకోవాలి. తిమోతి గారు వెళ్తానంటే వాళ్ళ పేరెంట్స్ పంపించారంటే అది ఎంత గొప్పతనో మీరు ఆలోచించుకోవాలి. అందుకే తిమోతి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చదవండి. మీరు తెలియదేమో అనుకుంటారేమో, తిమోతి గారికి రాళ్లతో కొట్టారు, పౌలు గారు బాధపడ్డారనే విషయం తిమోతికి తెలుసండి. 3వ అధ్యాయం 11వ వచనం అండి. 2 తిమోతి 3వ అధ్యాయం 11వ వచనం చదువు. పట్టణముల్లో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను అదిగో తెలుసుకొనిన వాడవై. అంటే తిమోతికి తెలుసు అంటారా తెలియదు అంటారా? ఖచ్చితంగా తెలుసండి. నన్ను తెలుసుకొని వెంబడించాడంట. చూసారా? అంటే పౌలు గారు వెనకాల వెళ్తే నాకు కలిగేది అవమానమే, పౌలు గారు వెనకాల వెళ్తే నాకు తగిలే రాళ్ళ దెబ్బ అనే విషయం తెలుసు. నిజంగా ఒక విషయం చెప్పమంటారా? యేసు ప్రభుకి శిష్యరేఖం చేయడం ధన్యమండి పౌలు గారికి శిష్యరేఖం చేయడం కంటే. ఎందుకు తెలుసా? యేసు ప్రభుకి శిష్యరేఖం చేస్తే రొట్లు చేపలు మంచి ఏమున్నాయండి, అన్ని ఫెసిలిటీస్ ఆయనకి. ఆయన దగ్గర రొట్టె ఉందనుకో పట్టుకొచ్చి ఇలా తీసుకొచ్చేస్తాడు, అందులోంచి 5,000 రొట్టెలు తీసుకొచ్చేస్తాడు. అంటే యేసు ప్రభుతో ఉన్నంతకాలం శిష్యులకి తిండికి కొరువు లేదండి. అందుకే అంటాడు పెండ్లి కుమారుడు తమతో ఉన్నంతకాలం వాళ్ళు ఉపవాసం చేయరంట. పెండ్లి కుమారుడు వెళ్ళిపోతేనే వాళ్ళకి ఉపవాసం. అంటే ఆయన ఉన్నంతకాలం వీళ్ళకి సూపరు ఏంటి, అంతే కదా, సూపరు. ఆయనకి స్లీప్ లేదు కానీ వీళ్ళకి ఉంది, అంతే కదా. వీళ్ళకి హ్యాపీ ఫుడ్ ఉంది, స్లీప్ ఉంది, అన్నీ ఉంది, ఇది ఈజీ. కానీ పౌలు గారితో జర్నీ చేస్తే ఎలా ఉంటుంది తెలుసా? ఫుడ్ ఉండదు, దెబ్బలే, రాళ్లతో కొట్టబడ్డు, రాళ్లతో. చూసారా, పౌలు గారితో జర్నీ చేయడం చాలా కష్టం. చూసారా, అయినప్పటికీ తిమోతి ఒప్పుకున్నాడంటే దాని వెనకాల తిమోతికి బలమైన భక్తి పునాదులు ఉన్నాయండి. మీకు అర్థమవుతుందా? బలమైన భక్తి పునాదులు ఉంటేనే తప్ప ఇలాంటి వ్యక్తితో జర్నీ చేయలేం మనం. అంటే దేన్నన్నా సహించాలి, దేన్నన్నా తట్టుకోవాలి, దేవుడి కోసం దేన్నైనా భరించాలని బలమైన భక్తి పునాది. ఇందుకు ఎక్కడి నుంచి వచ్చిందంటారు? ఈ బలమైన భక్తి పునాది ఎక్కడి నుంచి వచ్చిందంటారు? తిమోతికి ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసండి? ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రికలోనే 1వ అధ్యాయం 3వ వచనం. నీ కన్నీళ్లు తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితరాచార ప్రకారమును నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని యందు కృతజ్ఞతలై ఉన్నాను. ఇప్పుడు చూడండి, ఆ విశ్వాసము మొదట నీ హవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునికేలోను వసించెను, అది నీ యందు సహా వసించుచున్నది. అంటే ఎక్కడి నుంచి వచ్చిందంట? ఇప్పుడు తిమోతి గారు మనం గొప్పగా మాట్లాడుకున్నాం కదా, పౌలు గారితోనే వెళ్ళడానికి సిద్ధపడ్డ తిమోతి, ఆయన భక్తి పునాదులు అంత స్ట్రాంగ్గా ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా? వాళ్ళ తల్లి నుంచి వచ్చాయంట. వాళ్ళ తల్లికి ఎక్కడి నుంచి వచ్చాయంట? వాళ్ళకి అవ్వ నుంచి వచ్చాయంట. చూసారా, తరతరాల నుంచి భక్తి పునాదులు. అంటే ఎంత భక్తిగా ఉండుంటే వాళ్ళ తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లి చెప్పు ఉంటుందేమో బహుశా, నాన్న దేవుని కోసం మనం బ్రతకాలరా, దేవుని కోసం మనం చనిపోవాలరా, దేవుని కోసం మనం ఏదైనా చెయ్యాలరా. వాళ్ళందరూ చూసిన వాళ్ళే కదండి. పౌలు గారికి జరిగిన అవమానాన్ని కళ్ళారా చూసిన వాళ్ళు. చూసినా వెళ్ళాడంటే తిమోతి ఆయన ఎంత గొప్ప భక్తి పునాదులు కలిగిన వ్యక్తి. ఆ భక్తి పునాదులు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల నుంచి వచ్చేయండి. ఇందుకే వీళ్ళ తండ్రి గురించి కూడా మనకి రాస్తారండి. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 1వ వచనం. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం 1వ వచనం వచ్చును. చాలండి. అతని తండ్రి ఎవరంట? గ్రీసు దేశస్థుడు అంట. ఇప్పుడు గ్రీసు దేశస్థుడు అంటే దేవుని తెలియని వారు అని అర్థమండి. తల్లి ఎవరో? యూదురాలు. మీకు అర్థమవుతుందా? తల్లి యూదురాలు, తండ్రి గ్రీసు దేశస్థుడు. అంటే తండ్రి అంత భక్తిపరుడు కాకపోవచ్చు, ఎందుకంటే దేవుడిని నమ్ముకోలేదు కాబట్టి. కానీ తల్లి యూదురాలు. మరి తిమోతి గారికి భక్తి పునాదులు ఎక్కడి నుంచి వచ్చాయంటారు? ఇప్పుడు మీరు చెప్పండి. తండ్రి నుంచి వచ్చాయా, తల్లి నుంచి వచ్చాయా? అందుకే తల్లి గర్భమే ప్రారంభపు పాఠశాల అంట. నిజమండి. తల్లి గర్భంలో బిడ్డ పడగానే బిడ్డకన్నీ తెలుస్తూ ఉంటాయి కొన్ని. అంటే తల్లి భక్తిపరుడుగా ఉంటే, తల్లి భక్తిపరురాలుగా ఉంటే ఖచ్చితంగా పిల్లలకి భక్తిపరులుగా ఉంటారా? ఉంటారు.
అది మనకు బైబిల్ ఇస్తున్న సాక్ష్యం. నేను ఆల్రెడీ మీకు ముందు చెప్పినప్పుడు చెప్పాను, యేసు ప్రభువులో అంత మంచి లక్షణాలు రావడానికి కారణం ఒక విధంగా మరియమ్మ, అంతేనే కదా. అదే విధంగా తల్లిలో భక్తి లక్షణాలు ఉంటాయండి, నిజంగా పిల్లలకు భక్తి లక్షణాలు వస్తాయండి. తల్లిదండ్రులు భక్తిపరులే పరిపూర్ణంగా ఉంటే ఆ భక్తి పునాదులు వాళ్ళ పిల్లలకు కొనసాగిస్తే ఆ పిల్లల నుంచి వాళ్ళ తరతరాలు ఆ భక్తి పునాదులని బలంగా పడతాయండి. బలంగా పడతాయి అనడానికి ఉదాహరణ ఎవరంటే ఇదిగోండి తిమోతి గారు. చూసారు ఎంత గొప్ప వ్యక్తి అండి, నిజంగా చాలా గొప్ప వ్యక్తి. మనకు నిజంగా పౌలు గారితో వెళ్తే చాలా ఎంత 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 నమ్మకం అంటే పౌలు గారికి తిమోతి అంటే చాలా నమ్మకం అండి, చాలా నమ్మకం. ఎంత నమ్మకం అంటే మొదటి తిమోతి మొదట కోరింది ఎక్కడ బ్రదర్? మొదట కోరింది 4వ అధ్యాయం 17వ వచనం. మొదట కోరింది 4వ అధ్యాయము 17వ వచనము. ప్రియుడును నమ్మకమైన నా కుమారుడుకు తిమోతి. నమ్మకమైన కుమారుడు, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మన పిల్లలు ఉంటారు కానీ కొంతమంది తల్లిదండ్రులకు పిల్లల మీద నమ్మకం ఉండదండి. 1 లక్ష రూపాయలు 100 రూపాయలు చేతులు ఎట్టాలని డౌట్, ఆయన కొట్టుకు పంపించాలంటే డౌటు ఏంటి, మన శని ఇంకా పెద్ద వెళ్తే ఇంకా పెద్ద పనులు వాళ్ళకి అప్పచెప్పాలంటే ఇంకా డౌటు. ఎందుకు? నమ్మకం ఉండదు. కొంతమంది తల్లిదండ్రులకు కూడా పిల్లల మీద నమ్మకం ఉండదు. కానీ ఇక్కడ పౌలు గారికి తిమోతి మీద చాలా నమ్మకం. ఎంత నమ్మకం నేను చెప్తాను, జాగ్రత్త వినండి. పౌలు గారు తన జర్నీస్లో కష్టపడి సాధించుకున్న సంఘం ఏంటో తెలుసా? చాలా సంఘాలు ఉన్నాయి, అందులో ఒక సంఘం ఏంటంటే ఎఫెసీ సంఘం. ఎందుకు ఎఫెసీ సంఘాన్ని అంత కష్టపడి సాధించుకున్నాడంటే, ఎఫెసీలో అర్తిమీదేవి అనేటువంటి ఒక దేవత ఉంటుందండి, చాలా పెద్ద దేవత అనమాట. ఆ దేవతను పూజించే ప్రజలు బోలెడు మంది ఉంటారన్నమాట ఆ ఎఫెసీలో. అలాంటి ప్రదేశాన్ని పౌలు గారు వెళ్తారండి. ఎంత కష్టం చెప్పండి. ఇప్పుడు చర్చిలో ఉన్న చోట ఎవరైనా వాక్యం చెప్తారు, అసలు అక్కడ చర్చిలే లేవు. అర్తిమీదేవి అంటే పెద్ద దేవాలయం, అంటే కొన్ని వందల కోట్ల వ్యాపారం జరుగుతుంది అక్కడ, ఆ విగ్రహాల గురించి ప్రతి దాని గురించి. అలాంటి ప్రదేశానికి వెళ్ళి కష్టపడి సంపాదించుకున్న సంఘం ఏంటో తెలిసిండి, ఎఫెసీ సంఘం అండి. అలాంటి ఎఫెసీ సంఘంకి ఒక ప్రాబ్లం వస్తుందండి, వాళ్ళ అలజడి వస్తుందండి. వాళ్ళ అలజడి వచ్చినప్పుడు పౌలు గారు ఆ ఎఫెసీ సంఘానికి పంపించినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? తిమోతి. అంటే అంత కష్టపడి సంపాదించుకున్న సంఘం దగ్గరికి పంపిస్తున్నాడంటే తిమోతి మీద ఎంత నమ్మకం పౌలు గారికి అర్థమవుతుంది. ఎంత నమ్మకం తిమోతి అంటే, చాలా నమ్మకం అండి, చాలా నమ్మకం, చాలా ప్రేమ, ఆప్యాయత. ఇంప్రెస్ అయిపోయాడండి. ఇన్ని తెలుసా నా కోసం తిమోతి, నీకు అన్నీ తెలుసు కదా, నా కోసం నన్ను రాళ్ళతో కొట్టడం చూసావు కదా, అయినా నాతో వస్తానన్న అప్పుడే ఇంప్రెస్ అయ్యాడండి పౌలు గారు. అక్కడ నుంచి ఆయన చూపించిన నమ్మకం, పరిచర్య అండి, బీభత్సమైన పరిచర్య చేస్తారండి పౌలు గారితో. తిరగడం అంటే మామూలు విషయమా? చాలా కష్టపడతాడు. పౌలుకి ఏ సమస్య వచ్చినా తన కుమారుడు ఆఖరికిండి లాస్ట్కి ఎమోషనల్ సీన్ ఉంటుందండి. మీకు ఒకటి చెప్తాను, పౌలు గారు చనిపోతున్నారు, పౌలు గారు రేపో మాపో చనిపోతారనే సీన్ అర్థమైపోతుంది. ఎందుకంటే పౌలు గారు 2 చెరలు ఉంటాయండి. మొదటి చెరకి వెళ్ళిపోతాడు. మొదటి చెర వెళ్ళినప్పుడు పౌలు గారు కొన్ని నమ్మకం ఉంటుంది, ఈ చెర నుంచి నేను ఖచ్చితంగా బయటకు వస్తానండి. ఆ మొదటి చెరలో ఉన్నప్పుడు 4 పత్రికలు రాస్తారు. తర్వాత మొదటి చెర అయిపోయిన తర్వాత మళ్ళీ రెండోసారి అరెస్ట్ అవుతారు పౌలు గారు. అర్థమవుతుందా? ఈ రెండోసారి అరెస్ట్ అయినప్పుడు పౌలు గారికి సీన్ అర్థమైపోద్దండి, ఇంకా నేను రావడానికి అవ్వదు అనే విషయం అర్థమైపోద్దండి. ఇంకా నా గడియలు దగ్గర పడ్డాయి, ఇంక నేను చనిపోతాను అనే విషయం క్లియర్గా పౌలు గారికి అర్థమైపోద్దండి. అలా తాను చనిపోతాను అనేటువంటి చివరి క్షణంలో రాసినటువంటి పత్రిక ఏంటో తెలుసా? 2వ తిమోతి అండి. అర్థమవుతుంది మీకు? అంటే పౌలు గారే చనిపోతాననే సమయాల్లో రాసినటువంటి పత్రిక ఏంటి? 2వ తిమోతి. అంటే అప్పుడు కూడా ఎవరు గుర్తుకొచ్చారు పౌలు గారికి? చూసారు, మీకు అర్థమవుతుంది వాళ్ళ మధ్యన రిలేషన్షిప్ అంటే ఎమోషన్ అక్కడ కనబడుతుంది అనమాట. ఇంక నేను వెళ్ళిపోతాను తిమోతి, ఇంతకాలం నువ్వు నాతో ఉన్నావు, ఇంతకాలం నాతో కలిసి ఉన్నావు, నాతో కలిసి తిన్నావురా, నేను నీకు తినిపించాను రా, నువ్వు నాతో కలిసి కూర్చున్నావురా, అరే కొడుకా, నా సన్, నా ప్రియమైన కుమారుడా, నా నమ్మకమైన కుమారుడా, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం రా ఆయన ఎమోషన్తో రాసినటువంటి పత్రికే ఈ 2వ తిమోతి అండి. మీరు చదివితే అర్థమవుతుంది అనమాట. ఇలా ఆ పత్రిక చదివినప్పుడు ఇది మైండ్లో పెట్టుకొని మీరు చదవండి. ఒక్కసారి ముందు చూద్దాం. ఇంతకు మనం చదువుకున్నది 2వ తిమోతి 1వ అధ్యాయము 3వ వచనం చూడండి. మాట్లాడుతూ 2వ వచనం చదవండి. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికారము సమాధానమును కలుగును గాక అని మాట్లాడుతూ చూడండి. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనిచు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మన ప్రార్థనల యందు అందరినీ మనం జ్ఞాపకం చేసుకోమండి. మనం ప్రార్థన చేస్తాము కానీ మనకు బాగా ఇష్టమైన కోర కోసమే స్పెషల్గా మనం ప్రార్థన చేస్తుంటాం, అవునా కదా? మనకు అందరి పేర్లు మైండ్లోకి రావు. ఇప్పుడు చాలా ప్రేయర్ రిక్వెస్ట్లు చెప్తారు మన గూగుల్ మీట్లో. అప్పుడు మనం ఏం చేస్తాం, మనకు 2, 3 గుర్తుంటాయి. ప్రభువా, నేనైతే ప్రార్థనలు వినలేదు, నేనైతే రిక్వెస్ట్లు వినలేదు కానీ తండ్రి, సమస్తం ఎరిగిన మీరే దేవుడు తండ్రి, కాబట్టి మీరే ఏదోలాగా సాల్వ్ చేసింది తండ్రి అని చెప్పి ఏదో వేస్తాం. ఒక 100 మంది ప్రేయర్ రిక్వెస్ట్లు చెప్పారు అనుకోండి, 100 మనం పేరుని చేస్తామా?
తండ్రి చెప్పబడిన ప్రార్థన అవసరతలు అన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి, నేను జ్ఞాపకం చేసుకోలేను, అంతే కదా, నాకు ఎలాగో జ్ఞాపకం ఉండదు తండ్రి, మీరు జ్ఞాపకం చేసుకోండి, వాటన్నింటినీ ఏం చేయాలి, మీరు సఫలపరచండి అనేస్తాం, అంతేనే కదా. కానీ కొంతమంది కోసం మనం స్పెషల్గా ప్రార్థన చేస్తుంటాం, వాళ్ళే మనకి ఇష్టమైన వాళ్ళు, మనకు దగ్గరోళ్ళు. తండ్రి నా కొడుకు కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి, మీరు సహాయం చేయండి తండ్రి అంటూ. తండ్రి హెప్సిబా చెల్లి కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి, సహాయం చేయండి. తండ్రి శ్రావ్య చెల్లి కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి, సహాయం చేయండి అంటున్నాం. అంటే స్పెషల్గా చెప్తున్నాం అంటే వాళ్ళ మనకి దగ్గర వ్యక్తులని అర్థం. దగ్గర అయితే మనం గుర్తుపెట్టుకుని స్పెషల్గా ప్రార్థన చేస్తాం. మరి అదేవిధంగా ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు, నా ప్రార్థనలు యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు. అంటే ఎడతెగక జ్ఞాపకం చేసుకుంటున్నారంటే పౌలు గారికి ఎంత దగ్గర వ్యక్తి తిమోతి, మీరు ఆలోచించాలి. నెక్స్ట్, నీ కన్నీళ్లు తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకే. ఎందుకంటే కన్నీళ్ళు ఎందుకు తిమోతి గారికి కన్నీళ్ళు? తిమోతి గారికి కూడా తెలుసండి ఇంక పౌలు గారు రారని. మీకు అర్థమవుతుందా? అక్కడ ఉన్నటువంటి సందర్భం అలాంటిది. అక్కడ ప్రజల్ని పరిపాలిస్తున్నటువంటి అది ఆయన పేరు ఏమంటారు, రాజు అలాంటోడు అనమాట. ఆ ప్రజల్ని పరిపాలిస్తున్నటువంటి రాజు అలాంటోడు, ఇంక రానవాడు. ఇంక అర్థమైపోయింది సీన్ అందరికీ. ఆ విషయం తిమోతికి కూడా అర్థమైంది. తిమోతికి అర్థమైంది అనే విషయం పౌలు గారికి తెలుసు. అందుకే ఏం మాట్లాడుతున్నారు చూడండి, నీ కన్నీళ్ళను తలుచుకొని, నాన్న నాకు తెలుసురా నువ్వు ఏడుస్తావని, నా గురించి నువ్వు ఏడుస్తున్నావు నాకు తెలుసు, నీ కన్నీళ్ళను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని. చూడండి ఆ మాటలు చూడండి, నిన్ను చూడవలనని రేయింబగళ్ళు అపేక్షించుచు. నాన్న నిన్ను చూడాలని ఉందిరా, చూసారా, మీకు అర్థమవుతుందా? నిన్ను చూడాలని రేయింబగళ్ళు అపేక్షిస్తున్నాడంట. అంటే పౌలు గారికి ఏంటంటే చనిపోయే ముందు కూడా ఆయనకు ఆశ, తిమోతిని చూడాలి, తిమోతి నా కొడుకుని చూడాలి, నా కొడుకుని చూడాలని ఎంత అసలు చూసారా, అలా ఎమోషన్ చూసారా, బాండ్ చూసారా, ఎంత బాండ్ అయిపోయి ఉంటే మాట్లాడితే. నిన్న మొన్న పరిచయం అయితే మాట్లాడతాయా? కొన్ని సంవత్సరాల రిలేషన్షిప్స్, కొన్ని సంవత్సరాల జర్నీ, ఆ జర్నీలో ఎంత దగ్గర అయిపోయి ఉంటారు. తిమోతి గారు నాకు తెలిసి బహుశా ఆ పౌలు గారు గుండెల మీద అలా పడుకునేవారేమో, ఈయన అలా తల నిమురుతూ వాక్యం చెప్పేవాడేమో. అన్న ఇదిరా నాకు యేసుప్రభు గారు ఇలా చెప్పారా, నేను ఎవరి దగ్గర నేర్చుకోలేదురా వాక్యం, నాకు దేవుడే స్వయాన్ని నేర్పించాడు, నేను ఇలా గమాలియేలు దగ్గర చదువుకునేవానని ప్రతిదీ చెప్పుంటారేమో. నిజంగా బాండింగ్ బాగా పెరిగిపోయి ఉంటుందేమో. అందులోని బాగా నమ్మకమస్తుడు కదా, నమ్మకమైన వ్యక్తి కదా. ఇంత గొప్ప వ్యక్తికి రాస్తే చూడండి చివరి మాటలు, నిన్ను చూచుటకై రేయింబగలు అపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసం. నిష్కపటమైన విశ్వాసం అంటే కపటం లేదంటే ఆ తిమోతి గారికి. ఏంటి నిజంగా మనం ఆలోచించుకుంటే, నిజంగా ఇప్పుడు తిమోతిని మనం ఊహించుకుంటుంటే ఆయన ఎలా కనిపిస్తున్నాడు మనకి? నిష్కపటమైనటువంటి విశ్వాసము, నమ్మకమైన వాడు, ప్రియమైన వాడు, ఎన్ని కష్టాలు ఉంటాయని తెలిసినప్పటికీ కూడా దేవుని కోసం పనిచేయడానికి సిద్ధపడ్డాడు. ఒకసారి ఆలోచించుకున్న తిమోతి క్యారెక్టర్ని మనం ముందు ఊహించుకోండి. ఎంత గొప్ప క్యారెక్టరిస్టిక్స్తో ఆయన కనబడుతున్నాడు మనకి, ఎంత గొప్ప లక్షణాలతో మనకు ఆయన కనబడుతున్నాడు చూడండి. అపేక్షించు నీ అందున నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని. చూసారా, ఇలాంటి వ్యక్తి ఎవరంటే తిమోతి గారండి. ఎంతో పౌలు గారికి దగ్గర వ్యక్తి, చాలా ప్రేమించిన వ్యక్తి, చాలా క్లోజ్ వ్యక్తి, ఒక సాహసం చేసినటువంటి వ్యక్తి అండి. ఇలాంటి వ్యక్తికి చివరిగా రాసినటువంటి పత్రిక తిమోతి, మీరు చదువుకున్న తర్వాత. కాబట్టి ఇంత గొప్పగా తిమోతి బ్రతకగలిగాడంటే దాని వెనకాల ఒక్క కారణం ఉందండి, అది ఒక్కటే చెప్పి ముగించేస్తాను. ఇంత గొప్పగా పౌలు గారితో జర్నీ చేయగలిగాడంటే, ఇంత గొప్పగా పౌలు గారితో రాగలిగాడంటే ఆయన మనసు ఏంటో తెలుసా, ఆయన అర్థం చేసుకున్నది ఏంటో తెలుసా? టైటిల్ పెట్టాం మనం, అదే ఏంటండి అది, దేవుని మనసుని అర్థం చేసుకున్నాడు కాబట్టే రాగలిగాడు. చివరిగా మనకు చరిత్ర ఏం చెబుతుందంటే, తిమోతి గారిని ఒకళ్ళేమో రాళ్లతో కొట్టారనే విషయాన్ని చెప్తున్నారు, రాళ్లతో కొట్టి చంపేశారని ఒకళ్ళు చెప్తున్నారు, అదేవిధంగా చిరచ్ఛేదనం చేయబడ్డాడని కూడా చెప్తున్నాడు. అంటే ఏదో విధంగా దేవుని కోసం చివరిగా చనిపోయాడు, అది ఇంపార్టెంట్. దేవుని కోసం ప్రాణం పెట్టినట్టుగా మనకు తిమోతి కనబడుతున్నాడండి. మీకు ఒక విషయం తెలుసా, తిమోతి గారిని పౌలు గారు కలుసుకున్నప్పుడు తిమోతి వయసు ఎంతో తెలుసా? ఇంచుమించు 20 ఏళ్ళు అండి, 20 ఏళ్ళు ఇంచుమించు. అంటే యవ్వనంలో దేవుని కోసం నిలబడ్డాడు. నేను ఎందుకు తిమోతి గారి గురించి చెప్పానంటే ఇదే మెయిన్ కారణం. యవ్వనంలో దేవుని మనసును అర్థం చేసుకొని, యవ్వనంలో దేవుని కొరకు కష్టాలు భరించడానికి ముందుకొచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా? తిమోతి అండి. ఈరోజు చెప్పండి, యవ్వనులుగా మనం ఉన్నాం, మన వయసు కూడా ఇంచుమించు 20 సంవత్సరాలు, 21 సంవత్సరాలు, 18, 19 ఇక్కడే ఉంది కదా. ఎందుకు తిమోతి గారు అంత డెడికేషన్తో దేవుని కోసం బ్రతకగలిగినప్పుడు మనం ఎందుకు బతకలేకపోతున్నాం? ఆలోచించండి, మనం ఎందుకు బతకలేకపోతున్నాం? ఇంకా పౌలు గారిని రాళ్లతో కొట్టారు, కళ్ళ ముందే చూశాడు, అన్నీ చూసి కూడా దేవుని కోసం నిలబడతాను, నా గుండెలు దమ్ము ఉందని ముందుకెళ్ళాడండి. ఈరోజు మనకు కూడా అంతే వయసు ఉంది కదా, 20 ఏళ్ళే కదా, 21 ఏళ్ళే కదా, మనం ఎందుకు దేవుని కోసం నిలబడలేకపోతున్నాం? ఎందుకు కారణం చెప్పమంటారా? తిమోతి గారు దేవుని మనసును అర్థం చేసుకునేంత విధంగా మనం దేవుని మనసును అర్థం చేసుకోలేకపోయాం. నేను చెప్తున్నాను ప్రియులారా, మనం ఈ సమయంలోనే దేవుని కోసం కష్టపడగలం, ఇదే సరైన సమయం. ఇందులోనే నువ్వు దేవుని కోసం కష్టపడకపోతే నువ్వు ఎప్పటికీ దేవుని కోసం కష్టపడలేవు.
నిజం కష్టపడలేమండి. మన వయసు అయిపోతుంది. మనం ఎంతకాలం బతుకుతామండి? మనం ఏదో అనుకుంటున్నాం అంతే 60 సంవత్సరాలు బ్రతుకుతామండి. నో, 60 సంవత్సరాలు మనం బ్రతకలేమండి. గట్టి కొడితే 40 మన జీవితకాలం. ఎందుకంటే మనం తినే ఫుడ్ మామూలు ఫుడ్ మొత్తం వైరస్లు, ఆ యొక్క షుగర్లో బీపీలు మొత్తం అన్నీ అందులోనే కదా ఉంది. ఆ రైస్ కూడా పాలిష్డ్ రైస్. అలాంటి చెత్త బియ్యాలు మనం తింటున్నాం. చెత్త మనం ప్రతిదీ ఒక కెమికల్స్తో నిండిని తింటున్నాం. కెమికల్స్తో నిండిని తింటున్నాం. మనం ఎంతకాలం బ్రతుకుతామంటారు? గట్టి కొడితే 40 సంవత్సరాలు బ్రతుకుతాం. ఇప్పటికి 20 అయిపోయిందా? ఇంకో 20. ఈ 20లో మళ్ళీ నీకు పెళ్ళిళ్ళు, పిల్లలు, సంసారం చదరంగం అనుకుంటూ వెళ్ళిపోయావు అనుకో, అయిపోద్ది. కాబట్టి నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, తిమోతి గారు యవ్వనంలో ఎలాగైతే దేవుని కోసం నిలబడ్డాడు కాబట్టి ఈరోజు మనం మాట్లాడుకున్నాం తిమోతి కోసం. నువ్వు కూడా దేవుని కోసం నిలబడితే, నేను చెప్తున్నాను, ఒక చెల్లి తమ్ముడు నేను చెప్తున్నాను, నువ్వు దేవుని కోసం నిలబడు, నిన్ను దేవుడు గట్టిగా దీవిస్తాడు. నువ్వు దేవుని కోసం నిలబడి దేవుడి కోసం ముందుకు వస్తే దేవుడిని పనులు చూసుకుంటాడు. నువ్వు దేనికి బాధపడక్కర్లేదు. అయ్యో నేను ఏమైపోతానో, నా చదువు ఏమైపోతానో, నా జీవితం ఏమైపోతుంది, ఏం ఆలోచించక్కర్లేదు. ఒక్కసారి నీ జీవితాన్ని తీసుకొచ్చి దేవుడికి అప్పచెప్పు. దేవుడు నీ జీవితాన్ని ఎక్కడ నిలబెట్టాలో అక్కడ నిలబెడతాడు. ఈరోజు మన చరిత్రలో చదువుకుంటున్నాం. ఒక తిమోతిని చూడండి, మధ్యాహ్నం చెప్పుకో ఇంకో వ్యక్తిని చూడండి. ఇలా ఎవరిని చూసుకున్నా దేవునికి అప్పచెప్పినటువంటి జీవితాలు, దేవుని కోసం బ్రతకడానికి సిద్ధపడ్డ జీవితాలు ఎక్కడ ఓడిపోయినట్టుగా మనం చరిత్రలో ఎక్కడ చూడమండి. అది అప్పటికి నెరవేరుతుంది, ఇప్పటికీ నెరవేరుతుందండి. కాబట్టి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకొని ఎప్పటికైనా దేవుని కోసం బ్రతకడానికి ప్రయత్నించండి. ఎన్నిసార్లు ఇదేదో మోటివేషన్ క్లాస్ రావడం, మనకు మనమే మోటివేట్ చేసుకోవాలండి. మనకు మనమే దేవుని కోసం బ్రతకడానికి కసి నింపుకోవాలి. వాళ్ళ తల్లిదండ్రులు ఎంత మోటివేట్ చేసినా పిల్లలు నిలబడరు. తిమోతిని వాళ్ళ తల్లిదండ్రులు ఎంత మోటివేట్ చేసినా తిమోతి నిలబడకపోవచ్చు, కానీ నిలబడ్డాడంటే తనను తాను మోటివేట్ చేసుకున్నాడు. అది మీరు గుర్తుపెట్టుకోండి. తిమోతి ఎలాగైతే చివరిగా దేవుని కోసం బ్రతికి చనిపోయాడు, మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, తిమోతి ఇదిగో నా యవ్వన జీవితం మొత్తాన్ని నేను దేవుని కోసం సమర్పించాను. ఈరోజు నా జీవితం మీకు ఒక మాదిరికరంగా నేను ముందు పెట్టిపోయాను, మీరు కూడా నా అలాగే బ్రతకండ్రా అని చెప్పి మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తూ తిమోతి గారు చనిపోయారండి. ఈ విషయాన్ని మీరు మనసులో పెట్టుకొని మనం దేవుని కోసం బ్రతకాలని కోరుకుంటూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందు ఉన్న మా కన్న తండ్రి, నీకే వందనాలు తండ్రి. సహాయం చేశారు నాన్న, కృప చూపించారు తండ్రి, అందుని బట్టి వందనాలు తండ్రి. నిజమే తండ్రి, నీ కొరకు బ్రతికితే తండ్రి మాకు సాటి లేనిదంటూ ఏది ఉండదు తండ్రి. మీరు ఎంతో గొప్ప దేవుడు తండ్రి. మీ గురించిన విషయాలు మేము తెలుసుకున్నాం తండ్రి. ఇప్పటికైనా మా జీవితాలు మార్చుకొని తిమోతి వలె మీ కొరకు బ్రతకడమని సిద్ధపడుతున్నాం తండ్రి. దాని కొరకు మీ సహాయం చేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి.